హాయ్ హలో హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే బియ్యం పిండితోటి వడియాలు చేద్దామని ఈ బ్లాగ్ చేస్తున్నానండి. రేషన్ బియ్యం ఉంటాయి కదా, ఆ రేషన్ బియ్యము ఒకరోజు ముందుగానే కడిగి ఒక 4 సార్లు కడిగేసి మంచిగా ఆరేసుకోవాలి. ఎండలో కాదు, నీడలోనే, ఇంట్లోనే ఆరేసుకోవాలి. ఆరేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి, ఈ గ్లాస్ ఉందనుకోండి, ఈ గ్లాసు బియ్యం వేసామనుకోండి, అది రవ్వ చేసుకోవాలండి. ఇలా రవ్వ చేసుకోవాలి, ఇలా రవ్వ చేసుకోవాలి, ఇలా రవ్వ చేసుకొని 1కి 4 చొప్పున నీళ్లు పోయాలి. ఒక గ్లాస్ రవ్వకి 4 చొప్పున నీళ్లు పోయాలి. నేను వచ్చేసి ఒక 3 పోసానండి. అంటే 3 4 12 అలా వేసేసాను. దీనికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు, వామ, జీలకర్ర. ఒక గ్లాస్కి 3 చొప్పున, 3 4 అట్లా మన ఇష్టం, అట్లా వేసుకోవచ్చు. కారం తినకపోతే 4 2 మీ ఇష్టం. నేనైతే ఒక 3 చొప్పున వేసానండి. 3 4 12 వేసాను. ఇది కచ్చపచ్చ దంచేసుకోవాలి, మిక్సీ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎసరు పెట్టానండి. ఈ ఎసరు వచ్చేలోగా మనం ఈ మిర్చి కచ్చపచ్చ దంచి పెట్టుకోవాలి. ఎసరు వచ్చిన తర్వాత ఈ బియ్యం రవ్వ ఉంది కదా, ఇందులోనే వాటర్ వేసి కలుపుకోవాలండి. ఇట్లానే వేసామనుకోండి, ఎసరు వచ్చిన తర్వాత అంత ఉండలు కడుతూ ఉంటుంది, సరిగ్గా రాదు పిండి. అందుకని మనం దీంట్లోనే వాటర్ వేసుకొని మంచిగా కొంచెం దోశ పిండి కంటే గట్టి కలుపుకొని ఈ ఈ మిశ్రమాన్ని ఎసరు వచ్చాక ఎసట్లో వేయాలి. ఇది మనం ఇప్పుడు మిక్సీ చేసుకుందామండి. దీనికి కావాల్సింది, ఈ రవ్వని రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయండి, కంట్రోల్ బియ్యం అంటారు కదా, అవే తెచ్చుకొని మంచిగా ఒకరోజు ముందే ఒక 4 సార్లు కడిగేసుకొని నీడకి ఆరేసుకోవాలండి. ఆరేసుకొని ఇలా రవ్వ చేసుకోవాలి. మార్నింగ్ చేస్తామనగా పొద్దున్నే పెట్టాలి వడియాలు. ఎప్పుడైనా కూడా లేట్గా పెడితే ఆరవు. ఒక 7-7:30 కల్లా మనం వండేసుకున్నాం అనుకోండి, ఆ తర్వాతకి మనకు కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ అది మిశ్రమం అంతా చల్లారిన తర్వాత మళ్ళీ మనం వడియాలు వేసుకోవాలి. అది ఎలా వేసుకోవాలో మళ్ళీ చూద్దాం. ఇలా వాటర్ వేసి కలిపేసుకున్నానండి. దీన్ని ఇప్పుడు మనము ఈ ఎసరులో వేసేయాలన్నమాట. ఇందులో ఉప్పు వేయలేదు, ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. అయితే మీకు ఇందాక చెప్పలేదు, ఇందులో ఏం చేయాలంటే, ఈ వాటరు 1కి 4 చొప్పున పోసుకున్నాం కదండి. వాటరు 3 4 12 పోసాను. అందులో నుంచి ఒక 2 గ్లాసులు తీసేసి పక్కన పెట్టేసుకొని ఇది కలపడానికి యూజ్ చేసుకున్నాను నేను. ఇది కలపాలి కదా, మళ్ళీ వేరే వాటర్ వేస్తే ఎక్కువైపోతాయి కదండి. అందుకని ఇది కలపడానికే యూజ్ చేసుకున్నాను నేను. ఇప్పుడైతే దీన్ని మనము ఎసరు వచ్చేసింది, ఎసట్లో వేసేద్దాము ఇంకా. ఓకేనండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా ఎసట్లో వేస్తే ఇది కలిపి వేసుకున్నామనుకోండి, చక్కగా ఉండలు కట్టకుండా వస్తుంది. ఒకవేళ ఆ రవ్వనే ఇలా ఎసరు వచ్చిన తర్వాత వేసామనుకోండి, అది ఉండలుగా కడుతూ ఉంటుందండి. ఆ తర్వాత ఇది వేసిన తర్వాత మళ్ళీ మనము వేరే నువ్వులు, జీలకర్ర, కచ్చపచ్చ దంచుకున్న పచ్చిమిరపకాయల పేస్టు అన్నీ వేద్దాం. ఓకేనండి. ఇప్పుడైతే మొత్తం రవ్వ ఇందులో వేసేసానండి. చూసారా, ఇట్లా ఇలా వేస్తే మంచిగా కలుస్తుంది, ఉండలు కట్టకుండా వస్తుంది. ఉండలు కడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మనం పోసేటప్పుడు కారపూస గిన్నెలో వేసి పోసేటప్పుడు కొంచెం కష్టంగా కలుపుతూ పోయాల్సి వస్తుంది. ఇలా అయితే ఈజీగా ఉడికిపోతుంది ఉండలు లేకుండా. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో కావాల్సిన ఇంకొక విషయం, ఇది కలపడానికి స్టీల్ది అయితే మనకు కొంచెం హార్డ్గా ఉంటుంది, అంటే కలపరాదు. ఇలా చెక్కదైతే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరపకాయలు పేస్ట్ వేస్తున్నానండి, జీలకర్ర వేస్తున్నాను, జీలకర్ర ఆవాలు 2 వేసేసాను. ఇప్పుడు వచ్చేసి నువ్వులు వేస్తున్నాను. నువ్వులు ఒక గ్లాస్కి ఒక 1/2 స్పూన్ ఎట్లా వేసుకుంటే సరిపోతుందండి.
ఎందుకంటే కొంతమందికి అందరికీ తెలిసే ఉంటుంది. కొంచెం పెద్దవాళ్ళు అయితే అది మనకు కావాల్సినంత ఎట్లాగో కూరల్లో వేసుకుంటూ ఉంటాం కాబట్టి తెలిసిపోతుంది. కొంచెం కొత్తగా చేసుకునే వాళ్ళకైతే ఇది తెలియదు కాబట్టి హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. గ్లాస్కి ఒక హాఫ్ స్పూను జీలకర్ర, వామ ఇట్లా వేసుకుంటే సరిపోతుందండి. ఓకేనండి. ఇది అయిన తర్వాత మళ్ళీ ఇది ఒక 15 నిమిషాలు పడుతుంది టైము. అయిన తర్వాత చల్లారిన తర్వాత మనము వడియాలు పెట్టుకోవాలి. అప్పుడు మళ్ళీ చూద్దాం. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయిందండి. ఇంకా కొంచెం చల్లారిన తర్వాత మనం కారపూస పావులు ఉంటాయి కదా, అందులో వేసుకొని మనకి ఇష్టం వచ్చిన డిజైన్లో వేసుకోవచ్చు. నిలువుగా, రౌండ్గా అంటే రౌండ్గా, ఎలా అంటే అలా. ఇది ఒక పావు గంట అయితే చల్లారుతుందండి. చూడండి ఇలా ఇంకా దగ్గర అయిపోయినట్టే. ఇంకొక పావు గంటకి ఇంకొక 15 నిమిషాలు ఉడికిచ్చానండి. ఇంకొక 5 మినిట్స్లో ఇది అయిపోతుంది. ఓకేనండి. ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది. ఇలా ఉండేటట్టు చూసుకోండి. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక 15 మినిట్స్ పడుతుందండి. చల్లగా అయిన తర్వాత మళ్ళీ మనం చేద్దాం. ఆల్రెడీ నేను పోసేసానండి. మీరు కూడా ఇలా పోసుకోండి. మీరు చూడాలని ఇలా చూపిస్తున్నాను. నేను ఇందాకే పోసేసానన్నీ. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పోసుకోవచ్చండి. మనం ఇలా తయారు చేసుకోవాలి. ఒక క్లాత్ మీద పోసుకోవాలండి. ఇవి చీర, పాత కాటన్ శారీ ఉంటుంది కదా, దాని మీద పోసుకుంటే మంచిగా ఎండిన తర్వాత తెల్లవారి ఇట్లా తీస్తూ ఉంటే వస్తాయి. మంచి జాగ్రత్తగా తీయాలన్నమాట. మీరు కూడా ఇలాగే చేయండి. చేసి చూడండి. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను నా స్టైల్లో ఇలా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి ఎండిపోయినాయండి. ఇవి వచ్చేసి సగ్గుబియ్యం వడియాలండి. ఇవి సగ్గుబియ్యం కూడా చేశాను. ఇవి వచ్చేసి ఇప్పుడు నేను పోసినాయండి. చక్కగా నువ్వులు ఇవన్నీ చక్కగా కనిపిస్తున్నాయి చూడండి. చాలా ఎండిపోయినాయి. ఒకరోజు ఎండిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు కూడా ఎండబెట్టుకోవాలి. ఏం చేశాను చూడండి. ఇప్పుడు నూనెలో కొంచెం ఆయిల్ వేసుకొని వేయించేసుకోవాలండి. సాంబార్లోకి కానీ పిల్లలు తినడానికి కానీ చాలా బాగుంటుందండి. చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయో. ఇవి వచ్చేసి సగ్గుబియ్యం వడియాలండి. సగ్గుబియ్యంతో చేశాను. ఇది వచ్చేసి ఆలూతో చేసినాయండి. ఆలు గీరి వేసినాము. ఇది కూడా చాలా బాగుంది. క్రిస్పీగా ఉంటుందండి. చక్కగా ఉంటుంది. మనం బయటే కొనుక్కోకుండా ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుంది కదా. సరే, మరి మీరు ట్రై చేసి చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి.